హాయ్ అండి. బయట ఎండలైతే బీభత్సంగా కాస్తున్నాయి కదా! చాలా దారుణంగా ఉన్నాయి ఎండలోని. ఎండలోంచి పని చేసుకొని ఇంటికొచ్చే వరకైతే చల్ల చల్లగా ఏదోకటి ఇవ్వాలి. లేపోతే బాగా ఇబ్బంది పడిపోతారు. అంటే ఎండ అలా కాస్తుంది కదా! చల్లగా ఏం తాగాలనిపిస్తదనమాట. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయ. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఇదైతే మునగాకనమాట. మునగాకు కడిగేసి ఎండబెట్టాను. అవొచ్చేసి పప్పులనమాట. సో, మునగాకు పొడి చేద్దామనేసి ఇలా చున్నీ మీద పెట్టాను. ఎందుకంటే డస్ట్ అటు మాకు గాలి ఎక్కువ కదా! డస్ట్ పడతదని చెప్పేసి అలాగే ఇది ప్లెయిన్ చున్నీ కాబట్టి బేగా ఎండుతుందని చెప్పేసి ఇలా కప్పానమాట డస్ట్ పడకుండాను. అండ్ ఇక్కడైతే వచ్చేసి నేనైతే ఇప్పుడే బిగ్ బాస్కెట్లో వాటర్ పెట్టానండి. మా వారైతే షాప్కి వెళ్ళిపోయారు మార్నింగే. అండ్ అతను వచ్చేసరికి 2:00, 2:30 అలా అవుతుందన్నమాట. బాగా ఎండ కాసే టైంలో వస్తారు కదా! సో, రాగానే చల్లగా ఏదో ఒకటి తాగా అనిపిస్తుంది కదా వాళ్ళకి. ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఏట్ లేవు. డీమార్ట్ కూడా ఇంకా వెళ్ళలేదు. డీమార్ట్‌కి కూడా వెళ్ళాలి రేపు. సో, కనేసి నేను బిగ్ బాస్కెట్‌లో అయితే వాటర్ మెలన్ అండ్ మా వారికి లెమన్ జ్యూస్ కూడా చాలా ఇష్టం. ఇక్కడ ఒక లెమన్ ₹5 అంట. నాకు బిగ్ బాస్కెట్‌లో ఈ 3 లెమన్స్ కలిపి ₹10కి అయితే వచ్చాయన్నమాట. ఇవి ₹10 అనమాట. అండ్ అలాగే పిల్లల కోసం తినడానికి ఇవి కేక్స్ ఆర్డర్ పెట్టాను. మా వారి కోసం వాటర్ మెలన్ అండ్ ఇప్పుడైతే నేను వాటర్ మెలన్ జ్యూస్ అయితే చేస్తాను మా వారి కోసం. వచ్చేసరికి చల్లగా ఉంటుంది కదా! సో, మీరు కూడా మీ హస్బెండ్స్ వచ్చేసరికి ఇలా చల్లగా ఏదైనా చేసి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు బయట కష్టపడి వస్తారు కదా! ఇంటికి వచ్చేసరికి ఏదైనా వాళ్ళకి నచ్చింది చేసి పెడితే ఆ కష్టం అంతా మర్చిపోతారనమాట. ఇదొక చిన్న టిప్ అనమాట. సో, మీరు కూడా ఇలాగే చేస్తారులేండి. అందరు వైఫ్స్ వాళ్ళ హస్బెండ్‌కి ఏదైనా ఇష్టమైనది చేయాలని చూస్తారు. సో, నేను కూడా ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. సో, ఈ కేక్స్ ఎలా ఉంటాయో తెలీదు. ఫస్ట్ టైం నేను ఆర్డర్ పెట్టాను కేక్స్ అయితే చూడాలి. ఇంట్లో మొన్న కేక్ చేసాం గానీ అది ఏమైందో తెలీదు. తేడా కొట్టేసింది. చాలా సార్లు చేశాను. బట్ ఫస్ట్ టైం అనమాట అలాగవ్వడం. చూడాలి ఎందువల్ల అయిందో తెలీదు. సో, అందుకని పిల్లల కోసం ఇంటి దగ్గర ఉంటున్నారు కదా! అడుగుతున్నారని చెప్పి ఆర్డర్ పెట్టాను. సో, ఇది ఫ్రెండ్స్. అండ్ ఈరోజు సండే కదా! మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట. ఇంకా ఫిష్ ఫ్రై చెయ్యాలి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మినీ వ్లాగ్. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.